నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చానండి. మాఘ పౌర్ణమి పూజ విశేషం గురించి ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. మకర సంక్రమణం నుంచి కుంభ సంక్రమణం వరకు గల మధ్య కాలమే మాఘమాసం. ఈ మాసంలో వచ్చే పూర్ణిమని మాఘ పూర్ణిమ, మహామాఘి అని అంటారు. సంవత్సరంలో వచ్చే 12 పూర్ణిమలలో ఈ మాఘ పూర్ణిమకి అత్యంత విశేషం ఉంది. ఈ మాఘమాసంలో ఆదివారాలకు ఎంతో విశేషం ఉంటుంది. ఈ పూర్ణిమ కూడా ఆదివారం రావటం, పుష్యమి నక్షత్రం ఉండటం మూలాన ఈ పౌర్ణమిని మహామాఘి అని అంటారు. ఈ మహామాఘి శివకేశవులిద్దరికీ ప్రీతికరమైనది. అందుకే ఈ మాఘ పూర్ణిమ నాడు తప్పకుండా సముద్ర స్నానం చేయాలంటారు. కార్తీక మాసం దీపారాధనకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఈ మాఘమాసంలో సముద్ర స్నానాలకి, పవిత్ర స్నానాలకి అంతే విశిష్టత ఉంటుంది. ఈ మాఘమాసంలో సూర్యోదయానికి ముందే పవిత్ర స్నానాలు చేయాలని చెబుతారు. ఎందుకంటే బ్రహ్మముహూర్తంలో జలాలన్నీ బ్రహ్మహత్య, సూరాపానం లాంటి మహాపాతకాలను పోగొట్టి పవిత్రులుగా చేయుటకు సంసిద్ధంగా ఉంటాయని. సకల నదీ నదాలు చివరికి సముద్రంలోనే సంగమిస్తాయి. అందుకే సముద్ర స్నానం చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. ముఖ్యంగా సముద్రుడి ప్రత్యేకత, నిత్యం సూర్యకిరణాల వల్ల ఎంత నీరు ఆవిరవుతున్నా సముద్రం పరిమాణం తగ్గదు. అలానే ఎన్నో జీవనదులు తనలో కలుస్తున్నా సాగరుడి పరిమాణము పెరగదు. స్థిరత్వం ఆయన ధర్మం. సాగరుడు సంతోషప్రదుడు. సంవత్సరంలో 4 సార్లు సాగర స్నానం చేయాలని, అవి కూడా ఆషాఢ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, మాఘ పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ రోజుల్లో చేయటం చాలా మంచిది అని చెప్తారు. సాగర స్నానాలు చేసిన వారికి సాగరుడు సంపూర్ణ ఆరోగ్యం కలుగజేస్తాడని పురాణాల్లో ఉంది. సముద్రం, నదుల్లో స్నానం ఆచరించలేని వారు బావుల దగ్గర కానీ, చెరువుల దగ్గర కానీ గంగా, సింధు, కావేరి, కృష్ణ, గౌతమి నదుల పేర్లను తలుచుకొని చేసిన ఆయా నదుల్లో చేసిన ఫలితం దక్కుతుంది. మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయటానికి వీలు కుదరకపోతే మాఘమాసం చివరి 3 రోజులైనా చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. చివరి 3 స్నానాలను అంత్య పుష్కరిణి స్నానాలు అంటారు. సాధారణ స్నానం మలినాన్ని పోగొడితే మాఘమాసం మనసులోని మలినాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది అంటారు. పూర్ణిమకి సముద్ర స్నానానికి సంబంధం ఏంటి అని చూస్తే ప్రతి పూర్ణిమకి, అమావాస్యకు సముద్రానికి పోటు ఎక్కువగా ఉంటుంది. పూర్ణిమ దైవ సంబంధమైన తిథి, అమావాస్య పితృదేవతలకు సంబంధించిన తిథి. అందుకు ఈ పుణ్యతిథులలో సముద్ర స్నానం చేయాలని శాస్త్ర నియమం. పూర్ణిమ, అమావాస్య తిథుల్లో సూర్యచంద్రులు ఒకే కేంద్రంలో కలిసి ఉంటారని కూడా చెప్తారు. ఈ మాఘ పూర్ణిమ రోజు సాయంత్రం వేళల్లో లక్ష్మీదేవుణ్ణి, చంద్రుణ్ణి పూజించటం వలన మన దోషాలు కానీ, పాపాలు కానీ తొలగిపోతాయని చెప్తారు. ఈరోజు సాయంత్రం వేళల్లో పౌర్ణమి గడియలలో ఒక ముఖ్యమైన దీపాన్ని వెలిగించాలి. అదే క్షీరదీపం. దీనికోసం ఒక ప్లేటును తీసుకొని కొన్ని బియ్యం కానీ, గోధుమలు కానీ, ధాన్యం కానీ తీసుకొని ఆ ప్లేటులో ఈ విధంగా పరుచుకోవాలి. ఈ విధంగా బియ్యాన్ని పరుచుకున్న తర్వాత కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతలు వేసుకొని ఒక బౌల్ను తీసుకొని దానికి కూడా పసుపు, కుంకుమలతో అలంకరించుకొని దానిలో నిండుగా కాకుండా 3 వంతుల ఆవు పాలని, స్వచ్ఛమైన ఆవు పాలని తీసుకోవాలి. ఈ క్షీరదీపం వెలిగించుకోవటానికి ఒక తమలపాకును తీసుకొని మనం పెట్టుకున్న బౌల్ సైజుకి సరిపడా షేపులో కట్ చేసుకోవాలి. బౌల్ యొక్క సైజుకు సరిపడా కట్ చేసుకొని మధ్యలో ఒక హోల్, రంధ్రాన్ని చేసుకోవాలి. తర్వాత నువ్వుల నూనెను కానీ, ఆవు నెయ్యిని కానీ ఆ బౌల్లో పాలకి పైన కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ ఆకుని ఈ పాల పైన పెట్టుకోవాలి. ఏకహారతితో అమ్మవారికి ఇరువైపులా పెట్టినటువంటి దీపాలను వెలిగించుకొని ఆ తర్వాత క్షీరదీపాన్ని వెలిగించుకోవాలి. ఈ క్షీరదీపం అంటే అమ్మవారికి, చంద్రుడికి చాలా ఇష్టం. లక్ష్మీదేవి, చంద్రుడు కూడా ఈ క్షీర సముద్రంలోనే ఉద్భవించారు కదా. అందుకని ఈ రోజున అంటే పౌర్ణమి రోజున వెలిగించడం వలన మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతేకాదు ఇంట్లో ఎలాంటి బాధలు, మనస్పర్ధలు, గొడవలు లేకుండా ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఈ రోజే కాకుండా మీకు వీలున్నప్పుడు పౌర్ణమి రోజు వెలిగిస్తే చాలా మంచిది. ఈ క్షీరదీపం రాత్రంతా వెలగాల్సిన పని లేదు. ఆ దీపం కొండెక్కాక అంటే మరుసటి రోజు ఈ క్షీరదీపాన్ని రాత్రి వెలిగిస్తాం కదా,
మరుసటి రోజు ఆ పాలని ఏదైనా చెట్ల మొదల్లో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పోయవచ్చు. అలాగే కింద వేసుకున్నటువంటి బియ్యాన్ని మనం వండుకునే బియ్యంలో కలుపుకొని వండుకోవచ్చు. కానీ నాన్ వెజ్ తినని రోజు వండుకుంటే చాలా మంచిది. నైవేద్యంగా క్షీరాన్నం కానీ పాలతో చేసిన ఏదైనా పదార్థం కానీ పసుపు వేయకుండా నిమ్మకాయతో చేసినటువంటి పులిహోరను కానీ నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ధూపదీపాలతో అమ్మవారిని పూజించుకోవాలి. ధర్మబద్ధమైన కోరికతో పౌర్ణమి రోజు ఈ దీపం వెలిగిస్తే మనం కోరుకున్న కోరిక తప్పకుండా ఆ అమ్మవారు నెరవేరుస్తుంది. మొదటగా గణపతిని పూజించుకున్న తర్వాత ఆ అమ్మవారిని ఈ విధంగా మన దగ్గర ఉన్న చిట్టి గాజులతో, లక్ష్మీ గవ్వలతో, తామర గింజలతో, ముత్యాలతో అమ్మవారికి అష్టోత్తరాలను కానీ స్తోత్రాలను కానీ చదువుకున్నట్లయితే చాలా మంచిది. స్తోత్రాలు రాని వారు ఓం చంద్ర సహోదర్యై నమః లేదా ఓం పద్మప్రియాయై నమః లేదా ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకున్నా కూడా చాలా మంచిది. మీ లేకపోతే కుంకుమతో కూడా అమ్మవారిని పూజించుకోవచ్చు. అమ్మవారికి అలంకరణ అన్నా సుగంధ ద్రవ్యాలు అన్నా చాలా ప్రీతి. మన దగ్గర ఉన్న ఏ సుగంధ ద్రవ్యాలతో అయినా జవ్వాది లాంటి పౌడర్ అయినా కూడా వేసుకోవచ్చు. ధూప దీపాలతో అమ్మవారిని ఈ విధంగా పూజించుకోవాలి. ఆ తర్వాత హారతి ఇస్తూ కర్పూర నీరాజనం సమర్పయామి అంటూ ఆ అమ్మవారికి హారతిని ఇవ్వాలి. ఈరోజు నక్షత్ర హారతి ఇస్తే చాలా మంచిది. మన నక్షత్రం ఏంటో తెలియనప్పుడు 27 నక్షత్రాలు ఉంటాయి కదా, ఆ 27 పువ్వొత్తులను తీసుకొని ఈరోజు వెలిగించటం వలన మన నక్షత్ర దోషాలు ఏమున్నా తొలగిపోతాయని చెబుతారు. దానికోసం ఒక మట్టి ప్రమిదను తీసుకొని 27 పువ్వొత్తులను ఈ విధంగా ఒకదానితో ఒకటి కలిపి ఒక పువ్వులాగా తయారు చేసుకోవాలి. మట్టి ప్రమిదలో మొదటగా కొంచెం కొబ్బరి నూనెను వేసుకొని ఈ పువ్వొత్తులన్నిటినీ కూడా ఈ విధంగా పువ్వులా చేసుకొని ఆ మట్టి ప్రమిదలో పెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకొని ఆ మట్టి ప్రమిదలో పెట్టి మరి కొంచెం కొబ్బరి నూనెను కానీ నువ్వుల నూనెను కానీ వేసి మొదట కొంచెం హారతి కర్పూరాన్ని దీపానికి అంటించినట్టయితే హారతి చాలా చక్కగా వెలుగుతుంది. ఈ విధంగా పువ్వొత్తులన్నిటినీ కూడా ఒక ఒత్తిలా చేసి కొంచెం నూనెను రాసి ఆ మట్టి ప్రమిదలో పెట్టి మరి కొంచెం కొబ్బరి నూనెను కానీ నువ్వుల నూనెను కానీ వేసి ఏకహారతితో ఈ నక్షత్ర హారతిని వెలిగించుకోవాలి. దీపానికి చక్కగా బొట్లు పెట్టుకొని ఏకహారతితో ఈ నక్షత్ర హారాన్ని వెలిగించుకోవాలి. నక్షత్ర హారతిని ఇంట్లో ఉన్న అందరూ కూడా ఇవ్వచ్చు. వారి జన్మ నక్షత్రం ఏదైనా కానీ దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అని చెప్తారు. కార్తీక మాసంలో చేసినట్టుగానే మాఘమాసంలో కూడా పొద్దున్నే స్నానం చేయాలి. కార్తీక స్నానం సూర్యోదయానికి పూర్వమైతే ఇది సూర్యోదయం తర్వాత చేయటమని. ఈ మాఘమాసం అంతా రోజు సూర్య దర్శనం చేస్తే విశేషమైన ఆరోగ్యం లభిస్తుంది. ఈ మాఘమాసంలో సూర్యుడు భూమికి కొంచెం దగ్గరగా వస్తాడు. ఇలాంటప్పుడు సూర్యుని ఆరాధన చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఆ సూర్యుడు ప్రత్యక్ష దైవం కదా. ఈ సూర్యుడి వల్లే అన్ని చర్యలు జరుగుతాయి కదండి. పంటలు పండటం, మన దినచర్య గడవటం. ఈ మాఘ ఆదివారాలు సూర్యునికి ఎంతో ప్రీతికరమైనవి, ఇష్టమైనవని చెప్పుకోవచ్చు. ఈ మాఘమాసంలో వచ్చే ఆదివారాలు పర్వదినాలు. ఈ ఆదివారాలు తప్పకుండా సూర్యుని నమస్కరించటం, సూర్యుని కోసం పాలు పొంగించటం, సూర్యునికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవటం చాలా మంచిది. ఈ మాఘమాసాన్ని చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ మాఘమాసంలో రథసప్తమి, భీష్మ ఏకాదశి, శ్రీ పంచమి అదే వసంత పంచమి, సరస్వతీదేవి జన్మదినంగా చెబుతారు. శివరాత్రి, ఇలా ఎన్నో పర్వదినాలు ఈ మాఘమాసంలోనే వస్తాయి. ఈ మాఘమాసంలో తప్పకుండా లేవగానే ఆ సూర్య భగవానుని నమస్కరించటం చేయటం వలన మన ఆరోగ్యము చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు. చూసారు కదా, మాఘ పౌర్ణిమ రోజు క్షీరదీపం ఇంకా నక్షత్ర హారతి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని భావిస్తూ మరో రిక్వెస్ట్ అండి, మీరు ఇచ్చే లైక్స్, కమెంట్స్ నాకు బ్లెస్సింగ్స్ అని అనుకుంటాను. మరో మంచి వీడియోతో త్వరలోనే మీ ముందుకు వస్తాను. బాయ్, నమస్తే. మీ శ్రీదేవి ఆకుల.